కాకి గర్వం. అనగా అనగా ఓ చిట్టడవి. ఆ చిట్టడవిలో ఒక కాకి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని మిడిసి పడుతుండేది. ఓ రోజు కాకికి ఏమీ ఊసుకోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకని ఆపి, నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, ఏదో పురుగు గెంతినట్టే ఉంది అని వేళాకోళంగా మాట్లాడింది. ఆ మాటలకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది. ఇలా అంది, నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది పిచ్చుక. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూద్దాం అంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతగా ఉంటామన్నాయి. ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టులో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడల మర్రి చెట్టుని దాటుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి, ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి. ఇక పందెం మొదలైంది. పందెం మొదలైందో లేదో కాకి సర్రున రావి చెట్టుని దాటి మర్రిమానులోకి దూసుకెళ్ళింది. ఆ జడల మర్రి చాలా పెద్దది, లెక్కలేనన్ని ఊడలతో దట్టంగా ఉంది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానాన్ని చేరుకొని విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలచి వాటిల్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరూ ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడూ గర్వపడలేదు, ఎవరిని చిన్నబుచ్చలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.